안녕하세요. వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. లీషిన్ సీఈఓ ఇచ్చిన షూస్ వేసుకుని గ్రౌండ్లోకి వచ్చేస్తాడు. లీషిన్ గేమ్ స్టార్ట్ అవ్వడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరో, చాసియాన్ ఇంకా హీరో ఫ్రెండ్ అందరూ మ్యాచ్ ఆడటానికి రెడీగా ఉంటారు. స్వాగ్ వావ్ అని చాసియాన్ హీరోని పొగుడుతూ ఉంటుంది. హీరో కూడా ఇప్పుడు చూడు నా ఆట చూడు నువ్వు అని హీరో కూడా ఫుల్ ఫామ్లో ఉంటాడు ఈ మ్యాచ్ కోసం. మరోవైపు లీషిన్ చాలా టెన్షన్గా ఉంటాడు. ఇక్కడ గోక్ హెడ్సా టేల్సా అంటాడు. హీరో హెడ్స్ తీసుకుంటారు. ఇంకా గేమ్ స్టార్ట్ చేశారు. మరోవైపు లీషిన్ గేమ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ లీషిన్ గేమ్లో అద్దరు కొట్టేస్తున్నాడు, కానీ మరోవైపు మన హీరో గేమ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ బాల్ సీదా చాసియాన్కి తగులుతుంది. అటువైపు వెళ్ళట్లేదు, ఇటువైపు ఆగట్లేదు. చాసియాన్ తన వైపు చూసి ఏంటిది అంటే సారీ ఇప్పుడు మిస్ అవ్వదు చూడు అని మళ్ళీ బాల్ వేస్తాడు. మళ్ళీ చాసియాన్కే తగులుతుంది. మేబీ బ్యాట్ నాది కాదు కదా, అందుకే అలా ఉంది అంటే ఇన్నిసార్లు అంటే ఈసారి ఓకే అనగా ఆసారి కూడా అలాగే అవడంతో ఇంకా చాసియాన్ హీరో వెనుక పడుతుంది. మరోవైపు ఇక్కడ లీషిన్ తన మ్యాచ్లో ఆ షూస్ వల్ల కొంచెం ఇబ్బందిగా ఆడుతున్నాడు. అయినా కానీ ఆ ఒపోనెంట్ మీద గెలుస్తున్నాడు. దాంతో పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు, కానీ వాళ్ళ మదర్ మాత్రం హ్యాపీగా లేదు. ఇక్కడ మరోవైపు సరే ఈసారి చేద్దామని హీరో చాలా కష్టపడుతున్నాడు కొట్టడానికి, కానీ పాపం మిస్ చేస్తూ ఉంటాడు. ప్రతి బాల్ని మిస్ చేస్తూ ఉంటాడు. మరోవైపు లీషిన్ తన స్కిల్స్ తను చేసిన ప్రాక్టీస్తో గేమ్ని కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు హీరో అన్నిసార్లు బాల్ వేసి లాస్ట్ బాల్ని మాత్రం గట్టిగా కొడతాడు. దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కొద్దిసేపు నవ్వుతూ ఉంటాడు. నాకు చాలా పాపం అనిపిస్తుంది, ఎందుకంటే హీరో చెయ్యి మాత్రం చాలా బ్లిస్టర్స్ వచ్చేసి రెడ్గా అయిపోతుంది చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టినందుకు. మరోవైపు హీరోయిన్ లేస్తుంది. 1:30 అవడంతో కంగారు పడుతుంది. అప్పుడే తను ప్రొఫెసర్కి ఫోన్ చేసి హీరో కన్సల్టేషన్ స్టార్ట్ చేశారా అని అంటుంది. అప్పుడు ప్రొఫెసర్ అంటారు, షిన్ టోర్నమెంట్ ఉందని దాన్ని పోస్ట్పోన్ చేశామంటే అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు బయటికి పంపించడానికి, ఎంత డేంజర్, ఎవరినైనా కలిస్తే మెమరీస్ గుర్తుకొచ్చేస్తే అని చెప్పి హీరోయినే వెళ్తానని చెప్తుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ మదర్ పార్ట్ టైం జాబ్ చేస్తూ రిటర్న్ వస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫోన్ చేస్తే నేను ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని చెప్తుంది. అక్కడే తన ముందు నుంచి హీరోయిన్ రావడంతో తను టర్న్ తీసేసుకుంటుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి అని హీరోయిన్ వాళ్ళ మదర్తో మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు ఆ టర్న్ వల్ల వాళ్ళ అమ్మ కింద పడిపోతుంది. దాంతో వాళ్ళ అమ్మకి కొన్ని గాయాలవుతాయి. మరోవైపు యాన్ స్టేడియంకి వచ్చేస్తుంది. అక్కడ లీషిన్ పోస్టర్ చూసి దాని మీద చాలా బొమ్మలు గీసేస్తుంది. ఇదంతా మన హీరో చూసేస్తాడు. అసలు అది కాదు అని యాన్ చాలా ట్రై చేస్తూ ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. కానీ హీరో అయితే 2 నిమిషాలు మాట్లాడుకుందాం అని తన గ్లాసెస్లో చూసుకొని తను అబ్బా నాకు చెమటలు పట్టినా అందంగానే ఉంటాను కదా నేను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే అక్కడ 2 సెక్యూరిటీ గార్డ్స్ వచ్చి తన చేతిలో ఉన్న మార్కర్ని ఇంకా బోర్డ్ని చూసి తనని బయటికి గెంటేస్తారు. ఇక్కడ లీషిన్ తన మ్యాచ్ని గెలిచి లోపల లాకర్ రూమ్లో కూర్చుంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, ఇంత అలాగా స్లోగా ఎందుకు డల్గా ఆడావు ఈరోజు. వాళ్ళ మదర్ లీషిన్ని తిడుతూ ఉంటుంది. కానీ పాపం లీషిన్కి అప్పుడే తన లెగ్ మీద చాలా గాయమై రక్తం కూడా వస్తుంది. సీఈఓ హాంగ్ మాత్రం ఇవేమి నువ్వు చెప్పకూడదు అన్నట్టుగా సైక్ చేస్తూ ఉంటాడు. కానీ మన లీషిన్ పాపం ఏమీ చెప్పకుండా నెక్స్ట్ టైం బెటర్గా ఆడతానని అంటాడు. అప్పుడు వాళ్ళ మదర్ అంటుంది, మీరు నిజంగా అనుకుంటున్నారా ఈ రోజు షిన్ చాలా బాగా పర్ఫామ్ చేశాడని? అపోనెంట్కి అంత గేమ్ రాదు కాబట్టి సరిపోయింది అని అంటుంది. లీషిన్ షెడ్యూల్ని మార్చండి, ఇంకా తన టైం టేబుల్ మొత్తం మార్చండి అని హాంగ్తో చెప్తుంది.
ఫైనల్‌కి ఇలా కాకుండా చూసుకుంటామని హాంగ్ చెప్తూ ఉంటాడు. లీషిన్‌తో అంటుంది, ఇంకొంచెం ట్రై చేసి ఆడొచ్చు కదా బెటర్‌గా అని అనటంతో ఈ అన్ని మాటలు మన హీరోయిన్ వినేస్తుంది. ఆ తర్వాత సీఈఓ హాంగ్ ఆ రూమ్ నుంచి బయటికి వస్తాడు. సీఈఓ హాంగ్‌ని హీరోయిన్ హీరో గురించి అడుగుతుంది. అప్పుడు హీరో ఎప్పుడో వెళ్ళిపోయాడని హాంగ్ చెప్తారు. మరోవైపు మన హీరో డాక్టర్స్ అందరితో లంచ్ చేస్తూ ఉంటాడు. అప్పుడే హీరో డాక్టర్ అమ్మాయిని అడుగుతాడు, ఈ నీ మెడలో ఉన్న ఐఫిల్ టవర్ కీ చైన్. అప్పుడు నర్స్ సాంగ్ అంటుంది, అవును, నా డ్రాలో ఉన్న ఐఫిల్ టవర్ కీ చైన్ ఎక్కడ పోయింది, అది ఎవరైనా చూసారా, ఎవరైనా తీసుకున్నారా అనగా అప్పుడు తను ఆలోచించి హీరో వైపు చూపిస్తుంది. మీరే తీసుకున్నారు కదా, మీరు ముందు నా డ్రాలో ఉందని చూశారు కదా అంటే హీరో నేనెందుకు తీసుకుంటాను, నాకు తెలీదు అని అనగా నెక్స్ట్ సీన్లో హీరో హాస్పిటల్లో ఉన్న గార్డెన్లో పడుకుంటాడు. లీషిన్ కూడా తన పక్కకే వచ్చి పడుకుంటాడు. అప్పుడు హీరోయిన్ రోజు డైలీ వచ్చే పేషెంట్, సరే మీరిద్దరూ నేను ప్రామిస్ చేస్తాను ఎవరికి చెప్పనని అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు లీషిన్ అంటాడు, అయ్యో అలా కాదండి, హలో అని అతన్ని పిలుస్తూ ఉంటాడు. మరోవైపు నువ్వు కొంచెం దూరంగా ఉండరా, ఎవరెవరో ఏదేదో అనుకుంటున్నారు అని చెప్పి నువ్వే జరుగురా అని వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటూ ఉంటారు. అయితే నన్ను జరగమంటావారా, నేను నీ అన్నయ్యని అని హీరో కూడా కొంచెం కొట్లాడుతూ ఉంటాడు. లీషిన్ అంటాడు, ఇది వాష్ చేయి అంటే హీరో అంటాడు, నేను యూనివర్స్ స్టార్ అయినప్పుడు నీకు 100 సూట్లు ఇస్తాను అని అనగా లీషిన్ అంటాడు, 100 సూట్లు తర్వాత ఇవ్వు కానీ ఇది మాత్రం వాష్ చేసి ఇవ్వు. నెక్స్ట్ సీన్లో యాన్ హీరోయిన్ మదర్కి కట్టుకడుతూ ఉంటుంది. అసలు మీరు ఎందుకు పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, తను జాబ్ చేస్తుంది కదా, అసలు తను ఏమనుకుంటుంది, తను చిన్నప్పుడు ఇలా లేదు కదా, ఎంత స్వీట్గా ఉండేది, అసలు మీరెందుకు పని చేస్తున్నారు, కావాలని మీతో పని చేస్తుందా, ఇప్పుడు నన్ను కూడా ఇష్టపడట్లేదు, తను ఎంత పని చేస్తున్నాను, తనకు నచ్చినట్టే ఉంటున్నాను కదా అని తను మార్నింగ్ జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు తను ఇంకా యాడ్ చేస్తూ చెప్తూ ఉంటుంది, చిన్నప్పుడు నన్ను అందరూ ఏడిపించినా తను మాత్రం నా గురించి నుంచునేది, అయినా కానీ తను ఇప్పుడు ఇలా అయిపోతుందని అనుకోలేదు అని చెప్పి నేను పెద్దయ్యాక తనలాగే అవుదాం అనుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం తనలాగా ఉండదలుచుకోలేదు అని చెప్తూ ఉంటుంది. కానీ అప్పుడే హీరోయిన్ మదర్ అంటుంది, తను అలా ఉంటుంది కానీ తను అలా నటిస్తుంది అంతే, కానీ తను చాలా మంచిది, తను వాళ్ళ నాన్నలాగే తన పేషెంట్స్ అంటే చాలా ఇష్టం, వాళ్ళ నాన్న కూడా అలా పేషెంట్స్ కోసమే హాలిడే ఉన్న రోజు కూడా పని చేయడానికి వెళ్ళారు. అప్పుడే మనకి ఇంతకుముందు ఒక సీన్ చూపిస్తారు. హీరోయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఈ చిన్నపిల్ల ఎవరో కాదు, హీరోయిన్. అయితే హీరోయిన్ వాళ్ళ డాడీ కళ్ళ ముందే చంపేయడం చూస్తుంది. అది చూసిన మన హీరోయిన్కి ఒక ట్రామాలా మిగిలిపోతుంది. దానివల్ల తను ఎవరిని తన దగ్గరికి రావద్దు, పేషెంట్స్తో ఎక్కువ కనెక్ట్ అవ్వద్దు అని అనుకుంటుంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళ మదర్ ఇదంతా చెప్తుంది. హీరోయిన్ నన్ను పార్ట్ టైం ఎందుకు చేయనివ్వదంటే నన్ను ఎవరైనా ఏదైనా చేస్తారని భయం అని హీరోయిన్ మదర్ ధ్యాన్తో అంతా చెప్తూ ఉంటుంది. మరోవైపు హీరోయిన్ హాస్పిటల్కి వచ్చి గున్ రూమ్ని చూస్తుంది, అంటే హీరో రూమ్ని చూస్తుంది. ఆ తర్వాత ఇక్కడ హీరోకి మెలకు వస్తుంది. హీరో ఫేస్కి ఒక క్యూట్ బ్యాండేడ్ ఉండటం చూస్తాడు. ఆ తర్వాత చాసియాన్ గేమ్లో ఎలా ఆడుతుంది, ఏం చేస్తే ఇంకా తను ముందుకెళ్తుంది అనేది తన ట్యాబ్లో చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో రూమ్కి నర్స్ వస్తుంది. కానీ బెడ్ మీద హీరో కాకుండా హీరో ఫ్రెండ్ ఉంటాడు. హీరో ఫ్రెండ్ అసలు ఈడెక్కడికి వెళ్తాడు అని కంగారు పడుతూ ఉంటాడు. మరోవైపు మన హీరో ఏజెన్సీ దగ్గరికి వచ్చి చాసియాన్తో, సీఈఓ హాంగ్ అనుకుంటాడు చాసియాన్ కాంట్రాక్ట్ ఈ ఏజెన్సీలో సైన్ అయిపోయింది అని. కానీ మన హీరో ఆ కాంట్రాక్ట్ని కాకుండా తన రెసిగ్నేషన్ లెటర్ని డెస్క్ మీద పెడతాడు. అది చూసిన హాంగ్
అసలు ఏం చేస్తే ఏం చేశారు అన్నట్టుగా చూశాడు. ఆ తర్వాత ఇది బెస్ట్ ఏజెన్సీని నువ్వు రిజెక్ట్ చేస్తున్నావు అంటే హీరో అంటాడు తను నా ఏజెన్సీలో జాయిన్ అయ్యింది అంటే హీరో ఇంకా ఏజెన్సీ అన్నట్టుగా సిఇఓ హాంగ్ చూస్తాడు. అప్పుడే హీరో తన ఏజెన్సీ కార్డ్ని ముందుకు పెడతాడు, గున్ ఏజెన్సీ అని. అప్పుడు సిఇఓ హాంగ్ ఇదంతా నిజం కాదు కదా చాసియోన్ అంటే చాసియోన్ కూడా నేను ఇప్పుడు వెళ్ళే ఏజెన్సీ నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ అన్నట్టుగా చెప్తుంది. ఇక్కడి నుంచి వెళ్దామని హీరో చాసియోన్తో అంటాడు. అప్పుడు చాసియోన్ ఇంకా హీరో అక్కడి నుంచి వెళ్తుండగా సిఇఓ హాంగ్ అంటాడు, ఇప్పుడు మీరు వెళ్ళిపోతే నేను జర్నలిస్ట్తో మొత్తం అంతా చెప్పేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దాంతో హీరో తన ఫోన్ చూపించి మేము ఆల్రెడీ అంతా చెప్పేశాం అని చెప్పి చూపించి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా చాసియోన్ అడుగుతుంది, ఒకవేళ మనం దీంట్లో ముందుకు సాగపోతే, అసలు ముందుకు వెళ్ళలేకపోతే అని అడగగా హీరో అంటాడు, ఒకవేళ ముందుకు వెళ్ళలేకపోతే నేను నడిపిస్తాను అని హీరో చాసియోన్కి ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ప్రొఫెసర్ హ్యాన్, హీరోయిన్ ఇంకా న్యూరో డిపార్ట్మెంట్ ఇంకా మినిస్టర్ కూడా వచ్చి అక్కడ లంచ్ చేస్తూ ఉంటారు. అప్పుడే అక్కడున్న మినిస్టర్కి బాగా బటర్ పూస్తూ అందరూ ఎలాగైనా బడ్జెట్ అప్రూవల్ కోసం ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే మినిస్టర్ అంటారు, యూకే నుంచి వచ్చిన డాక్యుమెంట్స్ ఏమైనాయి అని అడగగా అప్పుడు అందరూ ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే డాక్యుమెంట్స్ అన్నట్టుగా గుర్తు తెచ్చుకుంటుంది హీరోయిన్. అప్పుడు తనకు గుర్తుకొస్తుంది తను ఎయిర్పోర్ట్ నుంచి వస్తుండగా మన హీరో ఇంకా హీరోయిన్ లగేజ్ రెండు ఎక్స్చేంజ్ అయిపోయినాయని, ఇప్పుడు ఎలాగైనా అది సబ్మిట్ చేయాలి అన్నట్టుగా తను ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటుంది. నువ్వు ఇంకా సబ్మిట్ చేయలేదా అని ప్రొఫెసర్ హ్యాన్ హీరోయిన్ని అంటారు. అప్పుడే ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళందరూ. అప్పుడు ప్రొఫెసర్ హ్యాన్ అంటారు, ఈరోజు కల్లా ఎలాగైనా ఇచ్చేస్తాం సార్ అని చెప్తారు. దాంతో హీరోయిన్ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అంటూ తను హాస్పిటల్కి వెళ్తుంది. అక్కడ యూకే డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తుంది, ఎలాగైనా మా కొరియాకి తీసుకురండి, లేదంటే ఒక స్టాంప్ అప్రూవల్ అయినా రీఇష్యూ చేసుకోవచ్చా, ఎంత టైం పడుతుంది అని అన్ని డీటెయిల్స్ అడుగుతుంటే ఇది ఇప్పుడప్పుడే అయ్యే పని కాదని అక్కడున్న యూకే డిపార్ట్మెంట్ చెప్తుంది. దాంతో హీరోయిన్ ఇంకా కంగారు పడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు హీరోయిన్ అనుకుంటుంది, హీరోకి అసలు గుర్తే లేదు, ఇప్పుడు నేను ఎవరిని అడగాలి, ఆ లగేజ్ గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా ఆ రూమ్లోంచి బయటకు వెళ్ళిపోతుంది. హీరోయిన్ హీరో రూమ్ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అడగద్దా అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో నేను అడగలేనే అని అనుకుని సరే ఇప్పుడు ఎలా అనగా ఆ తర్వాత లీషన్ అని గుర్తొస్తుంది. అప్పుడు లీషన్ కోసం నీ దగ్గర లీషన్ ఫోన్ నెంబర్ ఉందా అని రిసెప్షనిస్ట్ని అడుగుతుంది. దాంతో లీషన్ ఇప్పుడు లైవ్లో ఫైనల్ గేమ్ ఆడుతున్నారు డాక్టర్ అంటే హీరో పేరెంట్స్ ఇక్కడ ఉన్నారా అని హీరోయిన్ అడగడంతో వాళ్ళు కూడా లీషన్ మ్యాచ్ దగ్గరే ఉన్నారు మ్యామ్ అని అనటంతో మరోవైపు ఇక్కడ లీషన్ మ్యాచ్ ఆడుతూ చూపిస్తారు. ఇంకా మన హీరోయిన్ నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. అయ్యో ఇప్పుడు ఎలాగా, ఒకవేళ నేను దొరికిపోతే అని ఇదంతా మన హీరోయిన్ ఆలోచించి పిచ్చెక్కిపోతూ ఉంటుంది. మరి నిజంగా మన హీరోయిన్ దొరికిపోతుంది అంటారా? మరి నెక్స్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.